నా పేరు బత్తిన సామ్యం. పివి రావు మాల మహానాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడిని. ఈరోజు పిఠాపురంలో పివి రావు మాల మహానాడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 1వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలను కేటగిరైజ్ చేస్తూ వర్గీకరించుకోవచ్చు అంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలను కట్టబెడుతూ ఇచ్చినటువంటి తీర్పును పివి రావు మాల మహానాడు తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుచేతనంటే ఈ తీర్పు భారత రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకం. ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆర్టికల్ 341ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దాని చేత మేము ఈ యొక్క తీర్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుచేతనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ కులాలు విభజించడానికి వీలు లేదని స్పష్టంగా రాజ్యాంగం చెబుతుంది. 2005వ సంవత్సరంలో ఇదే విషయంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదు అంటూ ఒక తీర్పునిచ్చింది. అది రాజ్యాంగ విరుద్ధమని చెప్పి ఆ రోజే పేర్కొంది. ఈ విషయంలో ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా చర్చించాలన్నా భారత పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉందని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటిది అదే సుప్రీంకోర్టు మరలా ముందు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ ఇప్పుడు వర్గీకరణ చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం కల్పిస్తున్నామని చెప్పేసి తీర్పునివ్వడం అనేది దీని వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా భారతదేశ మనువాద పార్టీలు ఈ తీర్పుని ప్రభావితం చేశాయని చెప్పి మేము భావిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో పివి రావు గారు చూపినటువంటి బాటలో అలుపెరగన పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ తీర్పుని మరలా అదే సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని మేము భవిష్యత్తులో పోరాటం ద్వారా తిరిగి అప్పీలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే మా మేధావర్గం పెద్దలు అందరూ కూడా ఢిల్లీ స్థాయిలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనే దాని మీద మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందుకోసం రేపు రాబో రోజుల్లో ఈ యొక్క తీర్పును వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రేపు ఆగస్టు 10వ తారీఖున కాకినాడ జిల్లాలో జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేశాం. 11వ తారీఖున మాల మృతవీరుల సంస్మరణ సభ పిఠాపురం రథారపేట సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 15న ఇలా అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ ముందుకు తీసుకెళ్తామని, అందుకు ప్రతి దళిత సోదరుడు ముఖ్యంగా అంబేద్కరీలందరూ కూడా దీనిని ఖండిస్తూ ఉద్యమానికి సహకరించాలని ఈ సందర్భంగా సూచిస్తున్నాం.